హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. మనకి ఒకటి 7 acres ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి. రెడ్ సాయిల్ ఇది. వాటర్ చూడండి, వాటర్ ఫుల్గా 2 బోర్లు ఉన్నాయి ఇందులో. సో ఇందులో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి సేఫ్ ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది, టైటిల్ క్లియర్. సో మనం చుట్టూ ఇది ఎట్లా ఉంది, పంట కూడా ఎలా వస్తుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. ఇందులో కొంచెం తోట, మామిడి తోట కూడా ఉంది 1 acreలో. రిమైనింగ్ అంతా కల్టివేట్ చేస్తున్నారు వరి. ఇక్కడ వరకు మనకి రోడ్ ఉంది, ఇది మట్టి రోడ్డు. సో నక్ష రోడ్ ఇది. ఆ రోడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. లోపల వరకు ఈ విలేజ్ నుంచి ఒక 1.5 kilometer వస్తుంది ఇది. నేను డిస్టెన్స్, రేట్ అంతా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో చెప్తాను. ఒకసారి లొకేషన్ చూడండి. ఇది చుట్టూ మనకి ఫెన్సింగ్ ఉంటుంది. సో ల్యాండ్ అయితే మంచి కల్టివేట్ ల్యాండ్, రెడ్ సాయిల్, మంచి చుట్టూ మొత్తం గ్రీనరీ. ఒకసారి మొత్తం చూడండి. సో వాటర్ సోర్స్ ఏరియా ఇది. ఒక 1/2 kilometer 1 kilometer రేడియస్లో ఇది చెరువు కూడా ఉంది. సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక 1 acre తోట, ఇది మామిడి తోట. సో ఇదైతే ఒకటి 7 acres ఆల్ టోటల్ ల్యాండ్ అయితే ఇది సేల్కి ఉంది. సో మనకి ఒకసారి రేడియస్ చూద్దాము ఎట్లా ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి. ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి అయితే ఇక్కడ వరకు మనకి అరౌండ్ 60 kilometers వస్తుంది. సో ఆత్మకూరు నుంచి ఒక 10 kilometers వస్తుంది. ఇది తేరాల విలేజ్ దగ్గర ఉంటుంది ఇది. అక్కడ నుంచి ఒక 1.5-2 kilometers వస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి చుట్టూ ఒక 2-3 kilometer రేడియస్లో 2-3 గ్రామాలు ఉన్నాయి. సో లొకేషన్ కూడా చాలా బాగుంది ఇది. సో టైటిల్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, పట్టా పాస్బుక్ కావాలి అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి. సో కొంతమంది అడిగింది ఏంటంటే కొంచెం కల్టివేట్ ల్యాండ్, వాటర్ ఉన్నది, ప్లస్ కొంచెం రెడ్ సాయిలే కావాలి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇదైతే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి కొంతమందికి వాళ్ళకి కూడా షేర్ చేయడానికి, ప్లస్ ఇంకెవరైనా అవసరం ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది. సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద వరాలు ఉన్నాయి. సో తోట ఉంది. సో వరి పొలం ఇది. వాటర్ సోర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక బోర్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, 24/7 చాలా వరకు బ్రహ్మాండంగా వస్తుంది. సో వాటర్ కూడా ఇందాక స్టార్టింగ్లో మనం చూసినాము ఇట్లా వస్తుందని చెప్పేసి. సో ఇందులోనే ఓన్గా ట్రాన్స్ఫార్మర్ కూడా ఇందులోనే ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో మనకి వేకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి ఇటు వరకు బ్రహ్మాండంగా రావచ్చు. సో లొకేషన్ బాగుంది, ప్లస్ కల్టివేట్ ల్యాండ్, వాటర్ సోర్స్ ఉన్న ఏరియా కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా కొంచెం కల్టివేట్ చేయడానికి కానీ, లేదంటే ఏదన్నా తోటకైనా దేనికైనా పనిచేస్తుంది ఇది. వరికి పంట దానికి కొంచెం సానుకూలంగా ఉంది అంటే వేరే పంటలకు కూడా కొంచెం మనము వేసుకోవచ్చు. సో వాటర్ ఉంటే మనము ఏదైనా కల్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దట్టు రెడ్ సాయిల్ కదా. సో ఇది ల్యాండ్. మనకి 2 బోర్లు కూడా నేను క్లోజప్లో కొంచెం చూపించాను. అక్కడ పోల్ దగ్గర ఉన్నడియే 2 బోర్లు. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే వీళ్ళు వరి నాట్లు వేస్తున్నారు. సో చుట్టూ ఒకసారి సరౌండింగ్స్ కూడా ఒకసారి ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూద్దాము. సో మొత్తం అయితే కల్టివేట్ ల్యాండ్లే ఇవి. చుట్టుప్రక్కల సరౌండింగ్స్లో అంతా కల్టివేట్ ల్యాండ్లే మనం చూడవచ్చు ఇవి. సో అంత వాటర్ సోర్స్ ఎక్కడైతే డ్రై ఏరియా ఎక్కడైతే లేదు. సో అక్కడ మనకు కనిపిస్తున్నది చెరువు. సో కొంచెం గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ విలేజ్ ఉంటుంది. సో ఇదండి ల్యాండ్. కొంచెం నాకైతే బాగా నచ్చింది. అందుకని చెప్పి మనకు అది వచ్చేది అది బాట. అక్కడ నుంచి ఇటు వరకు, ఇక్కడ నుంచి ఇట్లా బాట వస్తుంది. సో ఇదండి ల్యాండ్. కొంచెం సేఫ్ సైడ్, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఎలాంటి ఎవరితో అయితే గొడవలు లేవు. బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వన్ మోర్ థింగ్ గైస్, ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ భూములు కానీ, ఇల్లు కానీ, ఇలాంటి విల్లాస్ కానీ, ఇలాంటి ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏమైనా ఇంకా ఏదైనా కావాలి, ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే గివ్ యూ కాల్ టు అస్. డెఫినెట్గా నేనైతే ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రొవైడ్ చేస్తాను. So this is what one property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys. Have a good day.